భారత జట్టు టీ20 వరల్డ్ కప్‌ని గెలిచింది కదా! అయితే ఈ గెలుపనేది నిజంగా అసాధారణమైనది. వరుసగా 2 సార్లు టీ20 వరల్డ్ కప్‌ను సాధించడం అంటే మామూలు విషయం కాదు. గతంలో మనం టీ20 వరల్డ్ కప్ సాధించినప్పటికీ, భారత గడ్డపైన గెలిచిన సొంత జట్టుగా, అలాగే డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో ఉండి, ఇంకొకసారి ఛాంపియన్‌గా ఉండడం అంటే అది భారత జట్టుకే సాధ్యమైంది. అయితే దీనిపైన ప్రపంచ దిగ్గజాలు షాకింగ్ కామెంట్స్ అయితే చేశారు. న్యూజిలాండ్ జట్టు గురించి, భారత జట్టు గురించి, పాకిస్తాన్ జట్టు గురించి చాలా అంటే చాలా మనకి కామెంట్స్ అయితే వచ్చాయి. మరి ఎవరెవరు ఏమన్నారు అనేది ఒక్కసారి తెలుసుకుందాం. మొదటగా ఏబీ డివిలియర్స్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, "అసలు ఈ మ్యాచ్ చూడడానికి నాకు 2 కళ్ళు సరిపోలేదు. నిజానికి నాకు ఫైనల్స్ కన్నా కూడా సెమీఫైనల్స్ ఏదైతే ఇంగ్లాండ్ జట్టుతో భారత్ ఆడిందో, అలాగే సూపర్ 8లో వెస్టిండీస్ జట్టులో ఆఖరిగా 6 బంతులు 7 పరుగులు ఉన్న ఉన్న సమీకరణంతో సంజు శాంసన్ కొట్టిన ఒక సిక్స్ ఉంది చూసారు. అది నిజంగా ద మోస్ట్ వాల్యుబుల్ నాక్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సంజు లైఫ్‌ని మార్చే ఒక్క ఇన్నింగ్స్ ఇదే అని నేను చెప్పగలను. సాధారణంగా ఫామ్ కోల్పోయిన ఆటగాడికి కానీ, లేకపోతే సరిగ్గా బ్యాటింగ్ చేయలేని ఆటగాడికి జట్టు నుంచి సరైన మద్దతు లభించదు కొన్ని కొన్ని సందర్భాలలో. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కావాల్సింది బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, జట్టు గెలుపు. కానీ ఒక ఆటగాడిలో ఉన్న రియల్ సత్తాను గ్రహించి లేదు ఇవాళ ఓడిపోయినా రేపు జట్టుకి ఉపయోగపడతాడు అని ఆలోచించి చేసే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. దానిలో గౌతమ్ గంభీర్ ఒకడు. గౌతమ్ గంభీర్ ఆటను నేను చూశాను. తన ఆలోచన విధానాన్ని కూడా చూస్తున్నాను. నిజంగా చాలా గొప్ప హెడ్ కోచ్. భారత జట్టు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ, గౌతమ్ గంభీర్ లాంటి ఒక అద్భుతమైన హెడ్ కోచ్ వాళ్ళకి దక్కడు. క్రికెట్ వాల్యూస్‌కి, ఎథిక్స్‌కి ఎంతో రెస్పెక్ట్ ఇచ్చే అతను నిజంగా చాలా గొప్ప జట్టుని తయారు చేస్తున్నాడు. రాబోయే కాలంలో టీ20 అనే ఫార్మాట్‌ని ఏలే మహారాజులు ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా భారత జట్టుని చెప్పగలను. ప్రపంచ దేశాల క్రికెట్ దానికి సిద్ధంగా ఉండాలి అంటూ పేర్కొన్నాడు. ఇక ఆ తర్వాత రికీ పాయింటింగ్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, జస్ప్రీత్ బుమ్రా ప్రతి ఒక్క సిరీస్‌కి తన ఒక వాల్యూని రెట్టింపు కాదు 100 టైమ్స్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కడ ఎటువంటి డ్రామా ఉండదు. ఎక్కడ ఎటువంటి హంగామా ఉండదు. కానీ తను చేయాల్సిన పనిని తను చాలా సాఫ్ట్‌గా, స్మూత్‌గా చేసేస్తాడు. ఒక మాటలో చెప్పాలి అంటే తను హీరో ఆఫ్ ది టోర్నమెంట్. దానికి ఏ ఆటగాడైనా సరే, ఏ బౌలర్ అయినా సరే ప్రెషర్‌లో కొద్దిగా తడబడతాడు. కానీ బుమ్రాకి ప్రెషర్ ఉంటే ఇంకాస్త పర్ఫెక్షన్ వస్తుంది. హి ఈజ్ మిస్టర్ పర్ఫెక్ట్. వరల్డ్ క్లాస్ బౌలర్. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. తన విషయంలో భారత జట్టు తీసుకుంటున్న వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ అనే ఒక బ్యాలెన్స్ ఉంది చూసారు. అది చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా తీసుకుంటోంది. ఎందుకంటే బౌలర్‌లకు గాయాల బెడద ఎక్కువగా ఉంటుంది. బుమ్రా లాంటి ఆటగాడికి గాయాలు అనేది శాపంగా మారకూడదు. ఆ విషయంలో భారత జట్టు చాలా అద్భుతంగా ముందుకు వెళ్తోంది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే సంజు శాంసన్. వాట్ ఏ నాక్! అసలు సంజు శాంసన్ ఇంత అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు అంటేనే అది నిజంగా సో అప్రిషియేటబుల్. తను ఎంతలాగా కృషి చేసి ఉంటాడో నాకు అర్థమైంది. తన ప్రాక్టీస్ సెషన్స్ గురించి నేను తరచూ చూస్తూ ఉంటాను, వింటూ ఉంటాను. ప్రాక్టీస్ సెషన్స్‌లో తన డెడికేషన్, తన డిటర్మినేషన్ కనపడుతుంది. ఆ ఆటగాడికి ఖచ్చితంగా ఉండాల్సింది అదే. ఏజ్ ఈస్ జస్ట్ ఎ నంబర్. కానీ కమ్‌బ్యాక్ అవ్వాలి అనుకున్న జీవితాంతరం తన కెరియర్‌లో గుర్తుండిపోయే ఒక ఇన్నింగ్స్ ఉండాలి అన్నా కష్టపడాల్సిందే. టాక్టిక్స్‌గా, స్మార్ట్‌గా ఆలోచించాల్సిందే అంటూ రికీ పాయింటింగ్ భారత జట్టుని అభినందిస్తూనే సంజు శాంసన్ గురించి, అలాగే బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాడు. ఇక క్రిస్ గేల్ యూనివర్స్ బాస్ ఏం చెప్పాడంటే, భారత జట్టు లాంటి జట్టు ఖచ్చితంగా డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగి హాట్ ఫేవరెట్‌గా మారింది. అయితే ఖచ్చితంగా ఫైనల్స్‌లో నేను భారత జట్టు ఉంటుందనుకున్నాను. కానీ ప్రత్యర్థిగా మాత్రం ఇంగ్లాండ్ జట్టు ఉంటుందనుకున్నాను. ఎందుకనంటే 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ని నేను చూశాను. భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగింది కదా! ఆ సమయంలో న్యూజిలాండ్ జట్టు చాలా పేలవమైన రీతిలో ఆడింది. ప్రాక్టీస్ లేక భారత పిచెస్‌ని అర్థం చేసుకోలేక తడబడినట్టు అనిపించింది. కానీ టీ20 వరల్డ్ కప్‌లో వాళ్ళు చాలా మెరుగుపడ్డారు. వాళ్ళు కష్టపడి ఆడడం స్టార్ట్ చేశారు. అది వాళ్ళకి చాలా ప్రయోజనకరంగా మారింది. సో, ఫైనల్‌లోకి వాళ్ళు చేరుకున్న తర్వాత
ఖచ్చితంగా పోటీ గట్టిగా ఉంటుందనుకున్నాను. కానీ వార్ వన్ సైడ్ అయిపోయింది. భారత జట్టు మొత్తం వాళ్ళ దగ్గర నుంచి గేమ్ లాగేసుకుంది. అసలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన ఛాంపియన్స్. రింకు సింగ్ లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి నేషనల్ టీంకి ఆడటం లేదు. ఆయన దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. ఇక ఆ తర్వాత అభిషేక్ శర్మ. అంతా బానే ఉంది గానీ ఫైనల్స్‌లో తను రెచ్చిపోయిన తీరు వావ్! వాట్ ఏ గేమ్ అనిపిస్తోంది. ఇక ఆ తర్వాత బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ ప్రతి ఒక్కళ్ళు కూడా గేమ్‌లో ఇరగదీసే ఒక సింహంలాగా కనిపించారు. ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా అంటూ పేర్కొన్నాడు. ఇక కుమార్ సంగక్కర వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, టీ20 వరల్డ్ కప్‌లో నేనొక విషయాన్ని గమనించాను. సంజు శాంసన్ గానీ, ఇషాన్ కిషన్ కానీ, అలాగే అక్షర్ కానీ, ఇలాగా కొంతమంది ఆటగాళ్ళు ఈ టోర్నమెంట్‌కి ముందు దేశవాళీ క్రికెట్‌ని ఆడారు. అసలు మేము ఒక పెద్ద స్టార్స్‌ని, ఏదో గొప్ప గొప్ప ప్లేయర్స్ అని మనసులో పెట్టుకోకుండా, గొప్పగా ఆడిన తీరు, పద్ధతి నిజంగా వాళ్ళని ఈ స్టేజ్‌లో నిలబెట్టాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. కొంతమంది పెద్ద పెద్ద స్టార్స్ క్రికెటర్స్ అయిపోయిన తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడడానికి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ దేశవాళీ క్రికెట్ అనేది చాలా ముఖ్యం. ఆ గొప్పతనాన్ని పైకి తీసుకొచ్చిన గౌతమ్ గంభీర్‌కి నేను థాంక్స్ చెప్తున్నాను. అయితే ఇది కేవలం భారత జట్టు మాత్రమే కాదు. ప్రతి ఒక్క జట్టు ఈ పద్ధతిని ఫాలో అవ్వాలి. ఎప్పుడైనా ఒక ఆటగాడు ఆటతో ఇబ్బంది పడుతుంటే బ్యాక్ టు ద బేసిక్స్ వెళ్ళాలి అనే విషయాన్ని గంభీర్ చెప్పాడు. దిస్ ఈస్ రియల్లీ ఫ్యాంటాస్టిక్. అయితే భారత జట్టు కృషి కూడా అమోఘంగా ఉంది. స్టార్టింగ్ ఆఫ్ ది టోర్నమెంట్‌లో వాళ్ళు చాలా కష్టపడ్డారు. అయితే అది వాళ్ళకి చిన్న జట్టని కొద్దిగా అడ్వాంటేజ్ తీసుకున్నారా? లేదంటే వేరే విషయంలో ఏదన్నా పొరపాటు పడ్డారో తెలీదు కానీ తడబడ్డారు. సౌత్ ఆఫ్రికాతో వాళ్ళు ఓడిపోయిన తీరు విధానం వాళ్ళని టోర్నమెంట్‌లో చాలా డిప్రెషన్‌కి గురిచేసింది. కానీ ఆ తర్వాత వాళ్ళిచ్చిన అద్భుతమైన కమ్‌బ్యాక్ ఫైనల్‌లో కప్పెత్తిన తీరు నిజంగా అమోఘం. ఎంత చెప్పినా భారత్ గురించి తక్కువే. ఒకానొక దశలో అసలు సూపర్ 8కి కూడా వెళ్తారా? అంటే సెమీఫైనల్స్‌కి కూడా వెళ్తారా? లేదా? అన్న క్లారిటీ లేకుండా పోయిన సందర్భంలో వాళ్ళు ఇంత అద్భుతంగా కప్పు కొట్టారు అంటే ఇది ప్రతి ఒక్క జట్టు చూసి నేర్చుకోవాల్సిన ఖచ్చితత్వం అని నేననిపిస్తోంది. అయితే మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. సంజు శాంసనే కాదు, ప్రతి ఒక్కళ్ళు మ్యాచ్‌లో విన్నర్స్‌గానే ఉన్నారు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే భారత జట్టు చాలా అంటే చాలా ఎమోషనల్ మోడ్‌లో ఉంది. మరిక ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ తిరిగి మళ్ళీ టీ20 ఫార్మాట్‌కి సంబంధించి తన ఒక్క కెప్టెన్సీని కంటిన్యూ చేస్తాడా? లేదంటే శుభ్మన్ గిల్‌కే ఆ పగ్గాలు అప్పచెప్తారా అనేది తెలియటం లేదు. అయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం జాతీయ మీడియా కథనాల ప్రకారం జరిగిందేంటి అంటే, గతంలో చాలా సందర్భాలలో 3 ఫార్మాట్‌లకి ఒక్కడే కెప్టెన్ ఉండడం అనేది కరెక్ట్ అని చెప్పిన సందర్భాలు గౌతమ్ గంభీర్ ఉన్నాయి. అందుకని ఈ టీ20 వరల్డ్ కప్‌కి శుభ్మన్ గిల్‌ని పక్కన పెట్టడం కూడా జరిగింది. అంటే రాబోయే కాలంలో తనే కదా కెప్టెన్ అన్నట్టుగా అనమాట. సో, 99.9% సూర్య ఔట్ ఆఫ్ ది కెప్టెన్‌గా ఉంటాడు. కానీ గేమ్ ఆడుతూ ఉంటాడు. మేబీ ఈసారి తనకి వన్ డేలో కూడా అవకాశం ఇవ్వచ్చేమో మరి.